మీరు పబ్లిక్ ప్లేసెస్లో అనగా బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్స్లో మీ మొబైల్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే డెఫినెట్గా మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆ మోసం ఎలా జరుగుతుందనే విషయం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే నేను అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క వ్యాపారాన్ని మనీ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే సైబర్ నేరాల గురించి అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ గ్రోత్ అయిన తర్వాత ఇంటర్నెట్ అంటే ఆన్లైన్ ద్వారా ఎన్నో రకాల మోసాలు అయితే జరుగుతూ వస్తున్నాయి. వాటిలో ఒకటైన ఒక మోసం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇది ఎప్పుడు ఎవరు వినుండరు, ఎందుకంటే మొబైల్ ఛార్జ్ చేసినా కానీ ఈ మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసం పేరే జ్యూస్ జాకింగ్. ఇది ఏ విధంగా చేస్తారంటే, మనం పబ్లిక్లో జనరల్గా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఆ ఎయిర్పోర్ట్స్లో కానీ, బస్ స్టాండ్స్లో కానీ, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఆ పబ్లిక్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ గమనిస్తూ ఉంటాం. మనకేంటంటే బ్యాగ్లో ఛార్జర్ తీయలేక బద్ధకమో లేకపోతే మరి ఇతర కారణాల వల్ల వెంటనే వెళ్ళి అక్కడ కనబడుతున్న కేబుల్ కనెక్ట్ చేసి మొబైల్ ఛార్జ్ చేసుకుని వచ్చేస్తూ ఉంటాం. దీన్ని గమనించిన మోసగాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్స్ని ఖాళీ చేయడానికి ఒక మంచి ఐడియాతో వచ్చేస్తారు. ఆ ఐడియా ఏంటంటే, ఎప్పుడైతే కనుక మనం ఛార్జ్ చేస్తామో ఆ కేబుల్ కనెక్ట్ అయిన మరుక్షణమే మన మొబైల్ నుంచి డేటా వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతేకాకుండా ఒక మెలీషియస్ సాఫ్ట్వేర్ని మన యొక్క మొబైల్లో వారు ఇన్స్టాల్ చేసేస్తారు. తద్వారా ఏం జరుగుతుందంటే, ఇంటర్నల్గా మన మొబైల్లో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వారికి అప్డేట్ అవుతుంది. తద్వారా మన బ్యాంక్ డీటెయిల్స్ అంటే మన బ్యాంక్ క్రెడెన్షియల్స్, పాస్వర్డ్, యూజర్ ఐడి, పాస్వర్డ్స్ అన్నీ వారికి క్లియర్గా తెలిసిపోతాయి, ఓటీపీస్తో సహా. రీసెంట్గా కాదు, గతంలో ఇలాంటి విషయం ఒకటి జరిగింది. హైదరాబాద్ చెందిన ఒక ప్రముఖ CEO బ్యాంక్ అకౌంట్ నుంచి 16 లక్షలు అనేది ఖాళీ చేయడం జరిగింది. ఆ తర్వాతే ఈ స్కామ్ బాగా వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ జాగ్రత్త తీసుకోవాలి. సో దీన్ని ఎలా మనం దీని నుంచి బయటపడాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుదాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేయడానికి ప్రయత్నించవద్దు. ఒకవేళ అక్కడ ఛార్జ్ చేయాలనుకున్న మీ ఓన్ అడాప్టర్ అండ్ కేబుల్ ఉండేలా చూడండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్న కేబుల్ అది ఇంటర్నల్గా బ్యాక్ సైడ్ ఏదో ఒక PC కనెక్ట్ అయి ఉంటుంది. అది మీరు తీసుకెళ్లారనుకోండి, కాస్త మధ్యలో అడాప్టర్ పెడతారు. కాస్త చిన్న ప్రికాషన్ అంతే. మ్యాక్సిమం యూజ్ చేయడానికి ప్రయత్నించవద్దు. ఒకవేళ చేయాల్సి వస్తే మీ అడాప్టర్, మీ సిపిన్తో వెళ్ళండి. అండ్ అక్కడ కూడా మీరు ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో అక్కడ 2-3 రకాల ఆప్షన్లు వస్తాయి. ఛార్జింగ్ ఓన్లీ, ఫైల్ ట్రాన్స్ఫర్ అంటూ. అక్కడ ఛార్జింగ్ ఓన్లీ మోడ్లో ఉంచడానికి ప్రయత్నించండి. అండ్ మీ మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉంచుకోండి. ఇలా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ఈ జ్యూస్ చాకింగ్ అనే స్కామ్ నుంచి దూరంగా అయితే ఉండొచ్చు. ఒకవేళ అప్పటికి కూడా ఎలాంటి ఇన్సిడెంట్ ఏదైనా మీకు జరిగితే కనుక ఇమీడియట్లీ 1930 అండ్ ఈ కనబడుతున్న వెబ్సైట్లో మీ కంప్లైంట్ అయితే మీరు ఇవ్వచ్చు. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైతే ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం వెంటనే కమెంట్స్ తెలియపరచండి. ప్రశ్న ఏంటంటే, ఈ విధంగా మొబైల్ ఛార్జింగ్స్ ద్వారా చేసే స్కామ్ని ఏమని పిలుస్తారు? ఈ స్కామ్ పేరేంటి? కమెంట్స్లో వెంటనే తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.